జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. అతి పురాతనమైన కోట్లాది సంవత్సరాలు చరిత్ర కలిగిన మన భారతీయ సనాతన హైందవ ధర్మంలో మొట్టమొదటిసారిగా జగద్గురు శ్రీమద్ విరాట్ కోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నీ పుట్టుక అర్హత కాదని సాధనతో నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పారు. బ్రాహ్మణత్వానికి నీ పుట్టుక అర్హత కాదని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దేనిని ఆధారంగా చేసుకొని చెప్పారనేది మనం పరిశీలిస్తాం. హిందూ దేవాలయాలలో వంశ పారంపర్య అర్చకులను ధర్మకర్తలను రద్దు చేయడానికి మూలమేమిటో తెలుసుకోవాలనే అభిలాష నాలో కలిగినది. భారతీయ సనాతన హైందవ ధర్మంలో మఠాలు దేవాలయాలు మనిషి ధర్మబద్ధంగా జీవించడంలో విశిష్టమైన పాత్రను పోషిస్తున్నాయి. సనాతన హైందవ ధర్మంలో శైవాగము వైకానస ఆగము ప్రముఖమైనవి. అంతేకాకుండా దేశంలోని ప్రముఖ దేవాలయమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకానస సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటారు. మరి ఈ వైకానస చరిత్ర సాహిత్యం పేజీ 161లో మఠాలు పీఠాలు గురుస్థానాలలో ప్రముఖ వైష్ణవ ఆలయాలలోని గురువులు అర్చకులు ఏ విధమైన పవిత్రమైన ఆచార వ్యవహారాలు పాటించాలో స్పష్టంగా చెప్పినది. అంతేకాకుండా మహాకవి కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలంలోని గ్రంథంలోని మొదటి చాప్టర్ 22వ పేజీ దాని గురించి శకుంతల దుష్యంతల మధ్య జరిగిన సంభాషణలో చెప్పబడినది. వైకానస సంప్రదాయం పేరుతో తిరుమలలో జరిగే సంప్రదాయ మరియు ఆచార వ్యవహారాలు పిలుస్తారు. 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు వారు తర్వాత జిఎస్ తిరుమల ఆలయంలో ఆచార సంప్రదాయాలు వ్యవహారాలు బాధ్యతలను స్వీకరించారు. వైకానస శాస్త్రాల ప్రకారం ఆలయ అర్చకుడు వేద శాస్త్రాలలో ధర్మశాస్త్రాలలో విజ్ఞానవంతుడై ఇంద్రియ నిగ్రహం కలిగి మనోనిగ్రహంతో పవిత్రమైన ఆత్మతో స్వామివారిని సేవించాలి. అంతేకాకుండా వైకానస ప్రకరణాధికార పేజీ 443లో ఆలయ అర్చకునిగా పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే నియామకం చేయాలని చెప్తూ విధులు సరిగ్గా నిర్వహించని అర్చకులని తొలగించి మరొకరిని నియమించే అధికారము ధర్మకర్తలకు ఇచ్చినది. అయితే పేజీ 269లో ఆలయ అర్చకులకు వారి కుటుంబ పోషణకు ఆలయ నిర్వహణకు ఆదాయ వనరులు ఇవ్వవలసిన బాధ్యత ఆలయ ధర్మకర్తలదేనని చెప్పినది. ఆ ఆదాయంలో 2/3 వంతు కుటుంబ పోషణకు పోగా మిగిలిన 1/3 వంతు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వాడాలని చెప్పింది. ప్రకరణాధికార పేర 17, 84, 86లలో గురువు వారి తదుపరి వారసునిగా వారి కొడుకుని మనవణ్ణి ముదిమనవణ్ణి తమ్ముణ్ణి శిష్యుని శిష్యుణ్ణి లేదా ఎవరైనా బ్రహ్మచారిని కూడా నియమించే హక్కుని ధర్మకర్తలకు ఇచ్చింది. శ్రీ పరమపురుష అనే గ్రంథం చాప్టర్ 2వ పేర 5లో అర్చకుణ్ణి ఎలా నియామకం చెయ్యాలి అని చెప్తూ అర్చకునికి ఆదాయ మార్గాలు ఏర్పాటు చేయని ధర్మకర్తలు నెలవారీ జీతాలు ఇవ్వాలని అర్చకునికి ఇతరులు ఇచ్చే ఆదాయం మీద అసూయ పడకూడదని చెప్పినది. భృగు క్రియాధికార పేజీ 302, 304లో అర్చకులు మరియు ధర్మకర్తలు విధులు వేతనం గురించి ధర్మబద్ధమైన అంగీకారానికి రావాలని చెప్పింది. అతి పురాతనమైన పై గ్రంథాలలో కేవలం ఒక కులం వారు మాత్రమే అర్చకులు ఉండాలని ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే పద్మ సంహిత అనే గ్రంథంలో పేజీ 165లో కేవలం కశ్యప మహర్షి వారసులైన బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయటానికి అర్హులని చెప్పినది. దానిని ఒక సుప్రీంకోర్టు కేసులో కొందరు ప్రస్తావన చేసి దాని ప్రకారం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వంశ పారంపర్య పౌరోహిత హక్కులను కల్పించమని కోరగా వారు కేవలం ఇది తెలుగు భాషలోనే ఉన్నదని ఆ గ్రంథం లేదా దానిలో కొంత భాగం కేవలం ఒక వర్గ ప్రయోజనాల కోసమే సృష్టించబడినదని భావన కలుగుతుందని అభిప్రాయపడినది.
వాటిని ఆధారంగా చేసుకొని గౌరవ సుప్రీంకోర్టు వంశ పారంపర్య పూజారులను, వంశ పారంపర్య ధర్మకర్తలను నియమించే హక్కును తీసివేసి చట్టాన్ని సమర్థన చేసింది. భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పిన జగద్గురు శ్రీమద్ విరాట్ కోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వేద సహితం అని పుట్టుక మాత్రమే అర్హత అనేది ఎక్కడ కూడా లేదని, కేవలం గురుముఖంగా నేర్చుకున్న సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని స్వామివారు మనకి తెలియజేశారు. మరి ఈరోజు చెప్పినటువంటి ఈ అనేకమైన అంశాలు ఏవైతే దేవాలయాల గురించి, అక్కడ జరిగే ఆ సంప్రదాయాలు, ఆగమాలు, ఇటువంటి విషయాల గురించి మీ అందరికీ స్పష్టంగా అర్థమయ్యాయని తెలియజేసుకుంటూ స్వస్తి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే